నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులకు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే అంధకారంలో వేస్తున్నట్టు బాగా క్లియర్గా కనబడతా ఉంది. అదేంటి అనుకుంటున్నారా? ప్రైవేట్ స్కూళ్ళ మూతతో చేర్పిస్తే మా పిల్లల్ని ఇదే స్కూల్లో చేర్పియాలని తల్లిదండ్రులు కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. కానీ మీ పిల్లల్ని ఒక్కసారి ఇటువంటి స్కూల్స్లో జాయిన్ చేస్తే భవిష్యత్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం గాను 1100 స్కూళ్లను పర్మిషన్ కోరగా కేవలం 100 స్కూల్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చి మిగతా స్కూల్ పర్మిషన్స్ అన్ని రిజెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ పుట్టుగొడుగుల్లో పుట్టుకొస్తున్న స్కూల్స్కి ఎవరైతే విద్యాశాఖలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కుంభకై రోజుకి ఒక కొత్త స్కూలు పుట్టుకొస్తా ఉన్నాయి, కిరాణా దుకాణం లాగా. కానీ ఇటువంటి స్కూల్స్కి, పేరు మోసిన స్కూల్స్కి అన్నీ మ్యానిపులేషన్సే. అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా అందరూ కూడా మ్యానిపులేషన్సే. అది చూసి చేర్పిస్తే మన పిల్లల్ని ఇటువంటి స్కూల్లో చేర్పియాలి, భారీ భవిష్యత్తు ఉంటుందంటూ నానా కష్టాలు, నానా చాకిరి పడి పిల్లల్ని తీరా ఆ స్కూల్కి పంపించిన తర్వాత ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యతలు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అందుకోసమే మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉందా లేదా అనేది చూసుకోవాల్సిందిగా కోరుకున్నాను. అయితే మిత్రులారా, ఈరోజు నేను ఒక మేడ్చల్ మండలంలోని మేడ్చల్ విలేజ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెలిసినటువంటి శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన ఒక భాగవతాన్ని బయట పెట్టబోతున్నాను. దీనికి ఇక పిల్లలకు యమపాశమా లేదంటే ఏంటి అనేది కూడా మీరే ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యాశాఖ వ్యవస్థ ఎట్లా మ్యానిపులేట్ అయ్యా ఉందనేది కూడా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే నేను చూపించే వీడియోలు మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది స్కూలా కాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను. మీకు అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, మీకు కూడా ఒక బిగ్ డాలర్ క్వశ్చన్ రావచ్చు. ఏంటి ఈ ఆరో మార్కులు పెట్టారు అని డౌట్ రావచ్చు. సో ఇక శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన బిల్డింగ్ ఇది. మేడ్చల్లో ఒక వెంచర్ నడిబొడ్డున వెలుస్తున్నటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ వారి స్కూల్ సంబంధించిన బిల్డింగ్ ఇది. అయితే మనం అందరం కూడా తరచూ ఇంట్లో గ్యాస్ వాడుతున్నప్పుడు చిన్న లీకేజ్ ప్రాబ్లం వస్తేనే మనం హడావిడి పడిపోతూ ఉంటాం, రైట్? అదే గ్యాస్ పైప్ లైను కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు పైప్ లైన్ కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే పైప్ లైన్ కేజీ పైప్ లైన్ ఏదైతే ఉందో అది మేడ్చల్ మీదుగా కూడా పోయింది. భారీ పైప్ లైన్ కూడా పోయింది. అయితే ఇక్కడ పైప్ లైన్ వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే చుట్టుపక్కల ఒక 200 మీటర్స్ వరకు భారీ భవనాలు నిర్మించొద్దు. అండ్ ఆ భవనాలు నిర్మిస్తే ఒకవేళ ఖచ్చితంగా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నట్టు కూడా వాళ్ళ దాంట్లో ఉంది. మనం గూగుల్ సెర్చ్ కూడా చేసాం. అయితే ఇవన్నీ తొంగలు దొక్కారు. ఏంటంటే ఈ స్కూల్ ఏదైతే ఉందో, ఈ స్కూల్ ఉంది కదా, ఇక్కడ పైప్ లైన్ పెట్టండి, ఇది మార్క్ ఇచ్చారు 453 అనే బోర్డు దగ్గర ఈ పైప్ లైన్ స్కూల్ పక్క నుంచి వెళ్ళింది. ఈ స్కూల్ పక్క నుంచి వెళ్ళి ఈ పైప్ లైను అంటే వెంచర్ వాళ్ళు ఆ పైప్ లైన్ సంబంధించి స్పేస్ వదిలిపెట్టారు. కాకపోతే మనమేమంటున్నామంటే ఇప్పటికే ఇటువంటి స్కూళ్ళల్లో విద్య తప్ప మానసికంగా ఒక యాంత్రిక బొమ్మల్లాగా చూసే ఈ పిల్లల్ని
ఇటువంటి స్కూల్స్ దగ్గర జాయిన్ చేస్తాయి. పైప్ లైన్లో జరగరాని ప్రమాదం మీద జరిగితే ఈ సో కాల్డ్ స్కూల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిల్లల భవిష్యత్తుకి ఏమైనా ఇవ్వగలుగుతారా? మీరే చెప్పాలి. ఎందుకంటే పైప్ లైన్ పోయింది, ఇక్కడ డేంజర్ సింబల్ పెట్టిండు, వాడు రిలయన్స్ వాళ్ళు దీన్ని టేక్అవుట్ చేసుకొని నడిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కి భాగ్యనగర్ గ్యాస్ అంటూ కూడా నడుస్తూ ఉంది. ఏదైతే కృష్ణా గోదావరి బేసిన్ సంబంధించిన పెద్ద పైప్ లైన్ ఉంటుందో అది ఈ స్కూల్ కూర్చోబెట్టే దూరంలో, ఎగ్జాక్ట్గా మీరు నమ్ముతారో నమ్మరో, జస్ట్ 50 నుంచి 80 మీటర్ల లోపే 50 నుంచి 80 మీటర్ల లోపే ఆ పైప్ లైన్ పక్క నుంచి వెళ్ళింది. సో ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే మనం ఇటువంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తే జరగరాని సంఘటన ఏదైనా జరిగితే విద్యాశాఖ లేదా ప్రభుత్వమా లేదా ఇటువంటి స్కూల్సా బాధ్యత ఎవరు వహిస్తారనేది కూడా చూడాల్సిన అంశం. ఇప్పటికే ఈ స్కూల్కి పర్మిషనే లేదు. పలుమార్లు చాలా విద్యా సంఘాలు నోటీసులు ఇచ్చాయి, ఈ స్కూల్స్కి పర్మిషన్ లేదంటూ. యాక్చువల్గా ఏం చేస్తారు ఈ విద్యాశాఖలు అనేది కూడా చెప్తాను. ఈ శ్రీ చైతన్య, నారాయణ, కొత్త కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమవుతాయంటే వీళ్ళ పని అప్లికేషన్లు ఇవ్వడమే. ప్రతి 3 నెలలకు ఒకసారి అప్లికేషన్స్ వేస్తూనే ఉంటారు. స్కూల్స్ ఎక్కడ పెడుతున్నారని చెప్పారు, జస్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేడ్చల్లో ఒక 4 స్కూల్స్ అప్లికేషన్ చేస్తారు పక్క. అట్లా వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు ఆ 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద అప్లికేషన్ ఏదైతే చేస్తారో దాన్ని బయటికి తీసుకొచ్చి మేము ఆల్రెడీ అప్లికేషన్ చేస్తామని బయటికి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికి కూడా అధికారికంగా విద్యాశాఖలో మనకు వినపడుతున్న మాటలు ఏంటంటే ఈ స్కూల్కి ఇప్పటికే పర్మిషన్ లేదు, పలుసార్లు నోటీసులు కూడా ఇచ్చారు, కానీ అవి ఏం పొంతన లేకుండా తూకోన్ అన్నట్టుగా ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి, 89 సంబంధించిన యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా స్కూల్స్కి సంబంధించి రేడియస్లో ఎట్లా ఉండాలని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్ కూడా మీ అందరూ కూడా. అయితే ఒక స్కూల్ పెట్టాలంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ పొందాలి, అప్లికేషన్ తీసుకోవాలి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏదైతే స్పేస్ ఉంటుందో ఒక ఎకరంలో స్కూలు విశాలంగా కట్టాలి. విశాలంగా దాంట్లో ఆడుకోవడానికి స్థలం ఉండాలి, నేచర్ ఉండాలి, చెట్లు ఉండాలి. ప్రతి 20 మంది పిల్లలకు ఒక టాయిలెట్ నిర్మించాలి, వెంటిలేషన్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. ఇవన్నీ చాలా నామ్స్ ఉంటాయి. అవన్నీ ఏవీ లేవు. బిల్డింగ్లు కట్టడం, కుక్కల్ని తోయడం, బిల్డింగ్ని కట్టడం, పిల్లల్ని తోయడం, బిల్డింగ్ని కట్టడం, పిల్లల్ని తోయడం, ఇదే పని తప్ప కేవలం పిల్లల్ని వాళ్ళ బిజినెస్ పరంగానే చూసుకుంటున్నారు తప్ప పిల్లల్లాగా చూడట్లేదు. ఎందుకని మీరు చూసినట్టయితే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారింది అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఇప్పటికే వాళ్ళు అధికారుల పైన మనం గత వారం రోజుల నుంచి ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడనే కాదు పెద్దపల్లిలో మనం చూసాం. అటు విద్యా సంఘాల నేతలు, పేరెంట్స్ అందరు కలిసి డిఓ పైనే ధర్నా చేయడం జరిగింది కలెక్టరేట్ ముందు. ఇట్లాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు విద్యాశాఖ ప్రక్షాళన జరగట్లేదంటే ఇటువంటి స్కూల్స్ మ్యానిపులేట్ చేయడం వల్లనే జరగట్లేదు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అయితే మీ మిత్రులారా, ఇది మిత్రులారా చూడండి, ఇది పైప్ లైను ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే మన కాకినాడ, ఇదంతా విజయవాడ ఇట్లా వచ్చి మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మేడ్చల్ విలేజ్ దగ్గర ఎంట్రన్స్ రాగానే చెక్ పోస్ట్ దగ్గర ఆ పైప్ లైన్ ఇక్కడ ఏదైతే ఇది ఉంది కదా, ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్లో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పోల్ పెట్టారు, ఇక్కడ మార్క్ కూడా చేసి పెట్టారు. ఈ మార్క్ చూడండి, ఈ మార్క్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ కెమికల్ వాటర్ ఇదంతా పక్కకు ఒక కంపెనీ ఉంది, దానికి సంబంధించిన కెమికల్ వాటర్ దాంట్లోకి వస్తున్నాయి. సరే, అది మనకు సంబంధం లేదు. ఇది చూడండి, ఇది స్కూల్. అయితే ఏదైతే వెంచర్
ఏజిఎస్ వెంచర్లో ఉన్నటువంటి ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈ ఏజిఎస్ వెంచర్ సంబంధించిన స్కూల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది పోతుంది కదా, ఈ స్పేస్ ఇట్లా పోయింది. ఇక్కడ ఒక బోర్డు ఉంది మళ్ళీ ఆల్రెడీ. ఈ బోర్డు నుంచి అటు బయటికి వెళ్ళిపోయింది, పైప్ లైన్ బయటికి వెళ్ళిపోయి హైవే నుంచి మళ్ళీ హైవే పక్కన మేడ్చల్ చెరువు ఉంటే దాని కింద సొరంగం చేసుకొని అటు పైప్ లైన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే పలుసార్లు కూడా ఈ మేడ్చల్ ఇది స్కూల్ జస్ట్ 50 నుంచి 50 నుంచి 80 మీటర్ల లోపు ఇప్పటికే మేడ్చల్ ఏదైతే ఆ పాయింట్ హైవే దగ్గర పాయింట్ ఈ స్కూలు అంటే ఈ స్కూల్ పక్క పొంటి ఏదైతే వెంచర్ పక్కన పెద్ద మాన్యువల్ ఉందో దాదాపు 10 నుంచి 15 సార్లు లీకేజ్ కావడం జరిగింది కూడా. పట్టణ ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు కూడా. అయితే అప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు, దాని తర్వాత అదైంది. ఇప్పుడు స్కూల్ పెడితే ఈ స్కూలు ఈ పైప్ లైన్ పక్క నుంచి వెళ్ళడం పెడితే ఒకవేళ పిల్లల భవిష్యత్తు రేపు జరగరాంది ఏదైనా లీకేజ్ జరిగి పిల్లలు ఉన్న సమయంలో ఏదైనా హఠాత్తు ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేది కూడా మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. ఏదో మేము పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఇంకోటో కాదు. పిల్లల భవిష్యత్తు చాలా నాణ్యమైన భవిష్యత్తు. ఇక్కడ మరీ ఇక పేరెంట్స్ మేము ఇచ్చే హోర్డింగ్లకు మేము ఇచ్చే ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్కి మొత్తం చూసి మనం ఖచ్చితంగా పిల్లల్ని టార్గెట్గా అడ్మిషన్స్ తీసుకొని ఇటువంటి స్కూళ్ళల్లో పంపిస్తే విద్యాశాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేరు చెప్తుంది, కానీ ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది కూడా చెప్పట్లేదు విద్యాశాఖ దీనిపైన. చాలా ఎందుకంటే ఇప్పటికే ఈ స్కూల్ చూడండి, ఈ సెకండ్ లైను ఇది ఉంది కదా, ఈ పైప్ లైన్ పక్క పొంటే ఎంత దగ్గర ఉంది మిత్రులారా, అక్కడ నుంచి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన స్లైడ్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు జస్ట్ ఆ లైన్ ఏదైతే ఆ లైన్ ఇచ్చాడో దాదాపు 100 మీటర్స్ లోపు లేదు, 80 మీటర్సే. సో ఇప్పుడు చెప్పాలి ఈ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం సరే, స్కూల్ యాజమాన్యం కేవలం బిజినెస్ కోసమే ఆలోచిస్తుంది, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేది అనేది అది చాలాసార్లు ప్రూవ్ అయింది, మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్టు అనేది కూడా మనము ఈ పరిగణనలు తీసుకోవాలి. ఎందుకంటే జూన్ వచ్చింది అంటే ఇంకా అమ్మా నాన్నలకు వణుకు. ఒక పక్క 50 రూపాయలు ఉన్న టెక్స్ట్ బుక్ కొత్త లేబుల్ ప్రైవేటు లేబుల్ వేయించుకొని వాళ్ళ స్కూల్ పేరు పెట్టించుకొని ఏదైతే గవర్నమెంట్ సిలబస్ ఉంటుందో దానిపైన వాళ్ళ లేబులింగ్ పెట్టించుకొని అది చేసినందుకు 100 రూపాయలు 150 రూపాయలు ఒక టెక్స్ట్ బుక్కి. అట్లా ఎల్కేజీ పిల్లవాడికి 20,000 రూపాయలు, సగటున 20,000 రూపాయలు టెక్స్ట్ బుక్లకు యూనిఫామ్కే పోవడం జరుగుతుంది. అది ఎంత పెద్ద స్కూల్ అయినా ఎంత చిన్న స్కూల్ అయినా. ఇక ఫీజుల విషయానికి వస్తే అది మన చేతిలో లేదు, అది అధికారుల చేతిలో కూడా లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళది. ఎందుకంటే అధికారులు వీళ్ళు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి వాళ్ళకు సంబంధం లేదు. ఇక ఫీజు స్ట్రక్చర్ కోసం మనం మాట్లాడుకోవాల్సిన కనీసం ఇటువంటి పర్మిషన్ లేని స్కూల్స్లో కూడా ఒత్తాసు వలుకుంటా ప్రమాద అంచుల్లో ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ పక్కపొంటి వెళ్తుంటే కూడా చూసి చూడనట్టు మేడ్చల్ విద్యాశాఖ ఏం చేస్తుంది అన్నట్టు కూడా మనం ఒక క్వశ్చన్ మార్క్. విద్యాశాఖ ఈ వీడియోపై స్పందించాలా, ఈ వీడియో స్పందించిన తర్వాత ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా మన తెలంగాణ టీవీ చూడండి. ఒక వెంచర్లో స్కూల్, ఇది పరిస్థితి. సో మిత్రులారా, ఇప్పటికే మనం పలుసార్లు హెచ్చరిస్తూ ఉన్నాం, ఇటువంటి విద్యాశాఖకు సంబంధించిన ఏవైతే స్కూల్ ఉన్నాయో పర్మిషన్ లేనటువంటి స్కూల్స్, సరైన నాణ్యత లేనటువంటి స్కూల్స్, కనీసం కొన్ని స్కూల్స్లలో ఆడుకోవడానికి కూడా లేదు. ఈ స్కూల్లో ఎక్కడ ఆడిపిస్తారో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంత పెద్ద స్కూల్ కట్టిండు, అపార్ట్మెంట్ కట్టినట్టు ఇంత పెద్ద స్కూల్ కట్టిండు, మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చూపెట్టాలా? మినిమం ప్లే గ్రౌండ్ లేదు. మళ్ళీ ప్లే గ్రౌండ్ అంటే ముంగట ఖాళీ జాగా ఆ వెంచర్లో సంబంధించినటువంటి ఏదైతే ప్లాట్లు ఉన్నాయో దాంట్లో స్కూల్ చూపిస్తారేమో. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కూడా ఆడుకోవడానికి స్పేసే లేదు. అపార్ట్మెంట్ ఎట్లా కడతారో అపార్ట్మెంట్ తరీకాలోనే ఈ స్కూల్స్ అన్ని, ఈ స్కూల్ మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మళ్ళా పిల్లలకు వాళ్ళు ఇచ్చేది మాత్రం
డీజీ క్లాసులు ఇస్తారు. సరే విద్య అనేది విద్య ఎట్లా ఇస్తారు అనేది పోటీతత్వంతో బట్టి ఉంటుంది. కానీ సరైన వసతులు, మనము పిల్లవాడికి 4 గంటలు చదివితే రిఫ్రెష్మెంట్కి ఒక ½ అవర్ ఇస్తాం, రైట్? ఈ ½ అవర్ రిఫ్రెష్మెంట్కి కూడా ఇప్పుడు 10 నిమిషాలు ఏమంటారు మార్నింగ్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ కేవలం 15 నిమిషాలు ఉంటుంది. స్కూల్ మొత్తంలో 2000 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆ 2000 మంది పిల్లలకు గాను దాదాపు 20 నుంచి 40 టాయిలెట్స్ ఉండాలి. అటు ఫీమేల్ సపరేటు, మేల్స్కి సపరేటు. అవి ఉండకపోగా 5 నుంచి 6 టాయిలెట్స్ నిర్మాణం చేస్తారు. ఈ టాయిలెట్స్ పోవడానికి ఏదైతే లీజర్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో టాయిలెట్స్కి వెళ్ళడానికి పిల్లలకు చాలా టైం ఉండదు. సో ఆ పీరియడ్ టైం అయిపోతుంది, టీచర్ తిడతారని ఏం చేస్తారు, పిల్లలు ఆ టాయిలెట్ని ఆపుకోవడం. దానివల్ల ఇప్పటికే కొన్ని వందల జీవితాలు, పిల్లల జీవితాలు ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యాయి. ఇటువంటి స్కూల్స్ నిర్వాహకం విద్యాశాఖ గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఏ విద్యా సంస్థలు ఊరుకోకుండా ఇప్పటికైనా మేల్కొని విద్యాశాఖ ఖచ్చితంగా ఇటువంటి పర్మిషన్ లేని స్కూల్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఇటువంటి బిల్డింగ్కి సంబంధించి ఎటువంటి నామ్స్ ఉండాలి ఏంటి అనేది ఒక నిష్పాక్షిపాతంగా, అంటే ఎక్కడ కూడా దర్యాప్తులో ఎక్కడ కూడా స్కూల్స్ వైపు తొంగకుండా ఖచ్చితంగా ప్రజలకు అటు పిల్లల భవిష్యత్తు కోసం నాంది పలకాలని కూడా చేతులెచ్చి మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.